గట్టిగా చెప్పాలంటే ఇద్దరికి పాస్పోర్ట్స్ లేవు. ఓకే. పాస్పోర్ట్స్ ఎందుకు? పాస్పోర్ట్స్ అసలు లేవు. పాస్పోర్ట్స్ తీసుకోలేదు. కాదు, మీకు ఉండాలి కదా. ఉండాలి, బట్ షోస్ కి అందుకే వెళ్ళాం మేము బయటికి. సో పాస్పోర్ట్స్ ఇప్పుడు జరుగుతున్న పాస్పోర్ట్స్ ఈ సంవత్సరం ఖచ్చితంగా తీసేసుకుందాం సిద్ధు అని అన్నాను నేను. ఈ నెల రేపే అనుకుంటాం. అది ఎందుకు బట్ అవ్వట్లేదు. అనుకున్న తర్వాత ఫ్లైట్ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయని ఇంక నేను ఏం మాట్లాడలేదు, సైలెంట్ గా ఉన్నాను. కాదు, తీసుకోండి కదా, ఎందుకంటే మీరు తీసుకోవాలి. ఆట నాట అక్కడికి మొత్తం మిమ్మల్ని పిలుస్తారు. ఎన్నోసార్లు వెళ్ళలేదు అంటున్నారు. చెప్తా నేను, మీకు ఎట్లాగో పాస్పోర్ట్ లేదు కదా అని చెప్పేసి కోఆర్డినేట్ చేసే వాళ్ళు కూడా మిమ్మల్ని అది చేయలేదేమో, ఎవరికి తెలుసు. వెళ్ళరా మీరు? వెళ్ళరా? సో పాస్పోర్ట్ ఎందుకు అప్లై చేయలేదు. అదే చెప్తున్నా కదా, ఎందుకు అలా. ఇప్పుడు మా బ్యాచ్ అందరు తిట్టేది అదే, మా క్రేజీ కపుల్స్ గ్రూప్ కూడా. ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్దాం ఫస్ట్ తీసుకొని నన్నే తిడతారు. ఓకే. సో నేను ఎందుకు ల్యాగ్ అవుతుందంటే నావి ఇప్పుడు మన స్టోరీ స్టార్టింగ్ స్టేజ్ లో ఒకటి చెప్పా కదా, ఎంసీఏ ఒక సెమిస్టర్ రాశా. తణుకు సరోజినీ దేవి పాస్పోర్ట్ కి అస్సలు అవసరం లేదు, 10th ఇంటర్ ఉంటే చాలా అనుకుంటా. అవన్నీ అక్కడ ఉన్నాయి కాలేజ్లో పెట్టేసా. ఓకే. అది మనం తీసుకుని మేనేజ్మెంట్ కోట. సో మిగతా ఫీజు కట్టేసి తెచ్చేసుకోవచ్చు. సో అక్కడికి వెళ్ళడానికి కుదరట్లేదు నాకు. తణుకు సరోజినీ దేవి కాలేజ్ లో నా సర్టిఫికేట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ కి సర్టిఫికేట్లు తీసుకోవచ్చు. అదే అన్నా, అది ఎందుకు అవ్వట్లేదండి. అదే కదా. ఓకే. నా అన్ని ఇంట్లో బీరువాలో పెట్టుకుని కూర్చున్నా. సో ఇంకా అయాన్స్ కూడా ఒకటేసారి చేసేద్దాంలే ముగ్గురు అని అంటున్నాను. ఇయర్ 100% తీసుకోవాలి పాస్పోర్ట్. ఓకే.